హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఈరోజు అయితే వీక్ 3 అనమాట. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని చూడటానికి నేనైతే 2 వీక్స్ నుంచి వెళ్తున్నానని మీకు కూడా తెలుసు. ఈసారి అయితే వీక్ 3. ఈ వీక్ 3లో మాత్రం నేను ఊహించినవన్నీ జరిగిపోయినాయి. అడుగడుగున అడ్డంకులే అనమాట. అసలు ఏంటి అడ్డంకులు అన్నీ తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఇన్ని అడ్డంకులు ఉంటాయని నేను ఏ రోజు అనుకోలేదు. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు మా ఇంటి దగ్గర మామగారు ఒకళ్ళు వచ్చి, అమ్మ బయటికి వెళ్తున్నావా, నేను ఎదురు రాకూడదు అన్నారు. మామగారు నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు అన్నాను. ఆయన నాకున్నాయి అమ్మ కూర్చో అన్నారు. ఆ కూర్చుంటాం మొదలు అక్కడ ఆగటం. ఇక చూడండి, ఇక ఆటో ఎక్కాను. ఆటో ఎక్కి డ్రైవర్ అన్నాను బస్ స్టాండ్కి వెళ్తుందా అని అడిగితే వెళ్తుందా అన్నాడు. సరే అని చెప్పి ఆటో ఎక్కిన తర్వాత అలా ముందుకు తీసుకెళ్ళి ఆటో వెళ్ళి దిగేసేయమన్నాడు. సరేలే ఎందుకు వెళ్ళదు అనుకుంటే ఆడికి వెళ్ళాలని లేదంట, దింపేశారు. సరే అని చెప్పి వేరే ఆటో ఎక్కి అలాగోలా బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఒక్క బస్ లేదు. 1/2 అవర్ వెయిట్ చేశాను. వాడపల్లి బస్ అయితే వచ్చిందన్నమాట. ఎక్కిన తర్వాత కూర్చున్న తర్వాత నా పక్కన ఉన్న మామగారు, అమ్మ నా దగ్గర టికెట్కి డబ్బులు లేవు అమ్మ, ఎక్కడి నుంచో వస్తున్నాను, నాకు కొంచెం టికెట్కి డబ్బులు ఇవ్వమ్మ అన్నారు. సరే ఆయన మామగారికి నా టికెట్కి డబ్బులు ఇచ్చిన తర్వాత కండక్టర్ గారు తిరిగి చేంజ్ ఇవ్వలేదన్నమాట. సరే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చేంజ్ చూసి ఇస్తారు కదా అప్పుడప్పుడు, అలానే అని వదిలేశాను నేను. తర్వాత కొంచెం ఇంకా వాడపల్లి వచ్చేస్తుందని చెప్పి ఆ డ్రైవర్ గారిని అడిగాను అనమాట చిల్లర ఇవ్వమని. చిల్లర ఏంటమ్మా అన్నారు. అదేనండి చేంజ్ ఇచ్చాను కదా మీకు, ఇందాక నాకు తిరిగి చిల్లర ఇవ్వలేదు మీరు అని చెప్పంటే, ఇచ్చేసానమ్మా అన్నారు. లేదండి ఇవ్వలేదంటే, అప్పుడు టికెట్ తీసుకొని చూసి ఇవ్వలేదమ్మా అని చెప్పి అన్నారు. ఇదైతే ఇంకొక 7 శనివారాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇదైతే అన్నవరపాడు దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్. ఇది కూడా 7 శనివారాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ అంట. ఈసారి ఎప్పుడన్నా అయితే వెళ్దాం. ఇంకా సిద్ధాంతం బ్రిడ్జ్ ఎక్కేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ని అలా చూస్తూనే ఉంటే అబ్బబ్బలే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీద ఉన్నంతసేపు మాత్రం చల్లగా ఉంది గాలి మాత్రం. రిమైనింగ్ అంతా ఏదో పొయ్యి మీద కూర్చోబెట్టి బాయిల్ చేస్తున్నట్టు ఉందన్నమాట వేడి. మధ్యాహ్నం అయిపోయింది కదా ఆల్మోస్ట్, అంటే దగ్గరగా 12 అవుతూ ఉంటుంది టైము. అడుగడుగున బస్సు ఆపడమే అనమాట. అసలు ఎన్ని స్టాప్లు అంటే స్టాప్ ఉన్నది లేనిది అని కూడా లేదు. డ్రైవర్ గారిని కొంచెం ఎక్కడ ఆపమంటే డ్రైవర్ గారు అక్కడ ఆపేస్తున్నారు. మరీ అంత మంచి మనసు ఏంటో డ్రైవర్ గారికి నాకైతే అర్థం కాలేదు. ఎలాగోలా రావులపాలెం అయితే వచ్చేసాను అనమాట. సో రావులపాలెం నుంచి అయితే ఇంకా చాలా తక్కువ, ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోతాం కదా అనుకున్నాము. చూడండి ఇంకప్పుడు ఏం జరుగుతుందో. ఇలా రావులపాలెంలో అయితే మొత్తం ఇంక ఎంట్రన్స్ దగ్గర నుంచి అన్ని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఫోటోలే కనిపిస్తున్నాయి. మొన్న కళ్యాణం అయింది కదా, ఆ కళ్యాణానికి సంబంధించిన ఫ్లెక్సీస్ అనమాట ఇవన్నీ. సో భక్తులందరినీ ఆహ్వానిస్తూ ఇలా అయితే టెంపుల్కి రమ్మని చెప్పి అయితే ఇలా ఫ్లెక్సీస్ పెట్టారు. ఇదైతే రావులపాలెంలో ఉన్న సూర్యభగవానుడి టెంపుల్ అనమాట. అసలు ఈ రావులపాలెంలో మాత్రం ఈ కాలం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చక్కగా ఎంత ప్రశాంతంగా ఉందో, ఎన్ని బట్టలైనా ఉతికేవచ్చు అనిపించింది. ఎలాగోలా వాడపల్లి అయితే వచ్చేసాము. మిట్ట మధ్యాహ్నం బగబగ మండే ఎండల్లో ఆ వెంకటేశ్వర స్వామిని చూద్దామని అయితే వచ్చేసాము. ఇంకా అయితే చూడండి ఇంకేముందిలే, ఇంకా టెంపుల్కి వచ్చేసాను కదా ఇంకా వెళ్ళిపోతానులే, ఎలాగోలా ఒక 12:30కి అలా టెంపుల్కి వెళ్ళిపోతాము అని అనుకున్నాను. 12:30 అవ్వలేదులే, నాకైతే ఒక 12:15 అయింది. నేను అనుకున్న దానికంటే 15 మినిట్స్ తగ్గింది. ఈ అన్న అయితే ఇక్కడ పచ్చి జీడీలు అమ్ముతున్నాడు అనమాట. వాటిని చక్కగా కట్ చేసి దాని లోపల ఉన్న జీడీ తీసేస్తున్నాడు. ఫస్ట్ వీక్ చూడలేదు, చూసింటే అప్పుడు బైక్ మీద వచ్చాం కదా మంచిగా ఆపి తీసుకునేదాన్ని. సెకండ్ వీక్లో కూడా బస్సులోనే చూశాను, ఈ థర్డ్ వీక్లో కూడా బస్సులోనే చూశాను. అక్కడి నుంచి బయటకు రావడం చాలా దూరం అనమాట. అదంతా రావడం కంటే వాటిని వదిలేసుకోవడం బెటర్ అనిపించింది. ఇంకా ఇప్పుడైతే ట్రాఫిక్ అనమాట. అసలు నేను అనుకోలేదు. ఇవన్నీ మొన్న కళ్యాణం అయింది కదా, అందుకని చెప్పి మొత్తం అంతా లైటింగ్స్ పెట్టి మంచిగా సెటప్ చేశారు. ఇక్కడి నుంచి నేను లోపలికి వెళ్ళడానికి నాకు దాదాపు 1/2 అవర్ పట్టింది. 11:50 ఆ టైంకి నేను ఇక్కడికి వచ్చాను వాడపల్లి. అసలు ఇక్కడి నుంచి 12:20 అలా అయిపోయింది అన్నమాట నేను లోపలికి వెళ్ళేసరికి. అసలు ఎంతమంది అంటే ట్రాఫిక్ మాత్రం. నేను అనుకున్నాను ఎర్లీ మార్నింగ్ వస్తే అందరూ చల్లగా ఉంటుందని, సూర్యభగవాను ఆ ఎండల్ని చూసి భయపడి మార్నింగ్ వచ్చేస్తున్నారేమోలే, మనం మధ్యాహ్నం వెళ్తున్నాం కదా త్వరగా అయిపోతుంది అనుకున్నాను. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బళ్ళన్నీ చూసిన తర్వాత నాకైతే గోవిందా గోవిందా అని గట్టిగా అనాలనిపించింది.
ఎలాగోలా అయితే ఇంకా బస్సు దిగేశాను. బస్సు దిగడానికి కూడా కొట్టుకుంటున్నారు. బస్సు ఎక్కడానికి కొట్టుకుంటే పోనీ అనుకోవచ్చు, బస్సు దిగడానికి కూడా కొట్టుకుంటున్నారు. ఏంటో ఈ జనాలు అసలు ఎప్పుడు మారుతారో కూడా అర్థం కాదు. చివరికైతే ఇంత గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఈ జనాన్ని అంతా చూసిన తర్వాత అమ్మయ్య అసలు నేను ఇంకా ఈరోజు సాయంత్రానికి ఇక్కడికే ఫిక్స్ అనుకున్నాను. నేను అనుకున్నది ఏంటంటే ఈరోజు అబ్బా సాయంత్రం వెళ్దాము, లైటింగ్స్ అన్నీ మంచిగా ఉంటాయి, లైటింగ్స్ని చూస్తూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాను. కానీ ఈవినింగ్ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం తక్కువ ఉంటుందంట. ఒక్కదాన్నే కదా అని చెప్పి ఆ ట్రాన్స్పోర్టేషన్తో ఇబ్బంది ఎక్కడ పడతానని చెప్పి మధ్యాహ్నం వెళ్ళిపోయాను. ఇంకా సో వీళ్ళందరూ ఇప్పుడు లైన్లో వెయిట్ ఉన్న వాళ్ళందరూ 50 రూపీస్ టికెట్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళాలి. వీళ్ళే ఎంతమంది ఉన్నారంటే ఇంకా మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో చూద్దామని అయితే నేను ఆ ఉచిత దర్శనం వైపు చూశాను అనమాట. ఎందుకు ఉచిత దర్శనానికి వెళ్తున్నానని మీరు అందరూ అనుకోవచ్చు, 50 రూపాయలు ఖర్చు పెట్టలేవా అని. అంటే అందరూ 50 రూపాయలు 200 రూపాయల టికెట్లు తీసుకుని ఆ లైన్లు ఖాళీ లేకోకుండా అయిపోయినాయి. సో ఉచిత దర్శనం అనేసరికి అందరికీ అమ్మో అక్కడ ఎక్కువ మంది జనం ఉంటారు అని చెప్పి ఎక్కువ అటువైపు వెళ్ళరనమాట. సో అందుకని చెప్పి అయితే నేనైతే ఇలా ఉచిత దర్శనం వైపు వెళ్ళాను. సో మొదటి ప్రదక్షిణ అయితే ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో ఫాస్ట్గా నడిచేస్తానులే, ఆల్రెడీ 2 సార్లు నడిచాను కదా, అలవాటు అయిపోయింది మనకి అనుకొని ఏదో స్టార్ట్ చేశాను. కానీ ఈసారి మామూలుగా లేదు అంతే. మరి ఎండ వల్ల దేని వల్ల తెలియదు కానీ అసలు అదే నార్మల్గానే కింద అంతా సిమెంట్ రోడ్డు, దాని మీద ఎక్కువ మంది నడుస్తూ ఉంటారు కదా, ఇసుక ఎక్కువైపోయి అసలు అలా నడుస్తుంటే లిటరల్లీ చెప్పాలంటే కాళ్ళల్లో బొబ్బలు వచ్చేసినాయి ఈరోజు అయితే. అసలు ఇదైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా బయటికి వెళ్ళే దారి అనమాట. ఈ దారి అయితే అంతకుముందు అటు పక్కన ఉండేది, అందరూ బయటకు అటు నుంచి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బయటకు వచ్చేటప్పుడు ప్రదక్షిణలు చేసే వాళ్ళకి అడ్డం వస్తున్నారని చెప్పి ఇలా ఫ్లైఓవర్ వేసి, ఈ ఫ్లైఓవర్ ఇలా లడ్డు కౌంటర్ దగ్గరికి దిగుతుంది అనమాట. ఇటు నుంచి వచ్చేవాళ్ళు బయటికి ఫస్ట్, ఇప్పుడైతే ఇటు సైడ్ నుంచి మార్చారు. సో వచ్చిన భక్తులందరూ ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ లేదంటే ఈ ఎండలకి నీరసం వచ్చి చాలామంది అయితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అందుకని చెప్పి వాళ్ళందరికీ ఎక్కడికక్కడ చలివేంద్రాలు, మజ్జిగ వేంద్రాలు, చలివేంద్రాల్లోనే కొంచెం మజ్జిగ అవి పోస్తారు కదా, అలా పోయడం అలా చేస్తున్నారన్నమాట. ఇంకా కొంచెం మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేసే ఉన్నాయి ఇక్కడంతా. సో వచ్చిన వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగానే చూసుకుంటున్నారు. సో ఇదంతా ఇప్పుడు ఉచిత దర్శనం అన్నమాట. చూస్తున్నారు కదా ఉచిత దర్శనానికి ఎంతమంది ఉన్నారో ఆ లైను, ఇంతమందిని దాటి మనం వెళ్ళాలి. ఇటు వరకు అయితే ఇంకా బయట అన్నమాట, బయట నుంచి స్టార్ట్ అయ్యాను మొన్న వారం అయితే ధ్వజస్తంభం దగ్గర నుంచి. కానీ ఈ వారం మాత్రం అమ్మయ్య ఏముందిలే తక్కువ మందిలే అనుకున్నాను. చక్కగా కొంతమంది అయితే తులసి మాలలు బయట నుంచే కొనుక్కోవచ్చు, లేదనుకుంటే ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఇక్కడ పువ్వులు, తులసి మాలలు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడ లోపల కూడా దొరుకుతాయి అన్నమాట. అందరూ ఎండకి ఉండలేక ఎక్కడికక్కడ చలివేంద్రాల్లో మంచిగా చల్లటి మజ్జిగ నీళ్ళు తాగుతూనే ఉంటున్నారు. ఎంతమంది భక్తులు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే ఇది కంపల్సరీ ఫేస్ చేసే ఉంటారు. మనం నడుస్తున్నప్పుడు మనకు కొంచెం నీరసం వచ్చినప్పుడు పంతులు గారు మనందరినీ ఉత్సాహపరచడానికి కొన్ని అయితే చదువుతారనమాట. అవి మీలో కూడా అవి చూసినప్పుడు ఆహా భలే ఉన్నాయి కదా అనిపిస్తుంది అవన్నీ విన్నప్పుడు. అవి ఏంటో ఇప్పుడు మీకు కూడా చెప్తాను. పురుషోత్తముడు పులకరించిపోయేలా గోవిందా అనాలని చెప్పాలి, లాస్ట్లో గోవిందా అనాలన్నమాట. ఆ పురుషోత్తముడు పులకరించేలా, ఆ పరమాత్ముడు పరవశించేలాగా, ఆ అందాల రాముడు ఆనందించేలాగా, ఆత్రంగా, ఆవేశంగా, ఇంకేంటి ఆశ్చర్యంగా, అత్యుత్సాహంగా రకరకాలుగా చెప్తూ ఉంటారు అన్నమాట పంతులు గారు మాత్రం. గోవింద ఒక్కసారి, మరొక్కసారి, ఇంకొక్కసారి అనుకుంటూ అలా అంటున్నప్పుడు లాస్ట్లో అందరూ భక్తులందరూ గోవిందా గోవిందా అని అరుస్తూ ఉంటారు. భలే ఉంటుంది ఆ టైం మాత్రం. నాకైతే ఆ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ పంతులు గారు ఎప్పుడు అంటారా అది అనుకుంటాను అనమాట. ఆ పరమాత్ముడు పరవశించేలాగా గోవిందా అనాలంట ఒక్కసారి. ఎంత బాగుందో కదా. పురుషోత్తముడు పులకరించేలాగా అనాలంట గోవిందా అని. ఒక్కసారి అసలు ఎంతో రిక్వెస్టింగ్గా అనలేదండి. ఒక్కసారి, మరొక్కసారి. ఎవరన్నా కొంచెం గట్టిగా అప్పుడు చెప్పలేదనుకోండి, అప్పుడు ఏం నాన్న
ఆ పరమాత్ముని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు. మరి ఆ పరమాత్ముడు మిమ్మల్ని మీరు కోరిన కోరికలు నెరవేర్చడానికి ఉదయం ఎప్పుడో 2 గంటల నుంచి మీకోసం మెలుకునే ఉన్నారు. ఆ పరమాత్ముడు మీకోసం నుంచునే ఉంటున్నాడు. ఒక్కసారి పలకలేరా గోవిందా అని అలా అంటూ ఉంటారు. ఇంక ఇక్కడైతే మోకాళ్ళ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు అనమాట చాలామంది. ఈరోజైతే చూస్తున్నారు కదా, అసలు నాకు బేసిక్గా నాకు స్వెట్టింగ్ అన్నది అసలు పట్టదు, చాలా రేర్ అనమాట. ఇంకా నాకు చెమటలు పట్టినాయి అంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇక ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నాకు అసలు చెమటలు అంత రేర్గా పడతాయి అనమాట. 99.9% నాకు చెమటలు పట్టవు అసలు నేను ఇప్పుడు 4 ప్రదక్షిణలు చేశాను కానీ ఆ లైన్ మాత్రం కదలలేదు అసలు. నాకైతే అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏంటి నేను ఈరోజు మధ్యాహ్నం రావడం తప్పు చేశానా, లేదంటే దేవుడు ఎక్కడ ఫస్ట్ ఇంటి దగ్గర మామ దగ్గర ఆపాడు, రెండోసారి ఆటోలో ఆపాడు, మూడోసారి బస్ స్టాండ్లో బస్సు లేకోకుండా చేసి వెళ్ళిపోతానేమోనని చెప్పి, తర్వాత కండక్టర్ గారు డబ్బులు ఇవ్వలేదు, తర్వాత అడుగడుగునా బస్సు ఆపుకుంటూ వచ్చారు, తర్వాత గుడి దగ్గరికి వచ్చేసాను కదా అనుకుంటే అసలు ఎంత ట్రాఫిక్ జామ్తో బస్సు ఆగిపోయింది. తర్వాత అసలు సర్లే ఈరోజు 50 రూపాయలకి వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళు అసలు ఖాళీ లేరు. సరే 200 తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా 200 రూపాయల దర్శనం అనమాట. ఇక్కడ ఖాళీ లేదు, అసలు ఎటు చూసినా ఖాళీ లేదు. ఒక పక్కన చూస్తేనేమో జనాలు ఒక రేంజ్లో ఉన్నారు. అసలు ఎలాగోలా నాదంతా కంప్లీట్ అయిపోయి 3:30 అయింది నేను వచ్చేసరికి బయటికి. సో ఇదైతే రథం అన్నమాట. మొన్న రథోత్సవం జరుపుతారు కదా, అదైతే మీకోసం ఇక్కడ ఉన్నాయన్నీ కూడా చూపిస్తున్నాను. ఇక్కడైతే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని ఇక్కడ ఒక నమ్మకం అంట. అందుకని 7 ఇటుకలను పేర్చి అలా పూజ చేసి 7 శనివారాల పాటు పూజ చేస్తారంట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది చేస్తున్నారు అన్నమాట. కాకపోతే వచ్చిన వాళ్ళందరూ అలా అవన్నీ వాళ్ళ పూజ మట్టుకు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. కొద్దో గొప్ప అన్నా కొంచెం మనం తర్వాత ఇంకొకరు ఉంటారని ఆలోచించుకుని ఉంటే బాగుంటుంది అందరూ. ఇక వీళ్ళు ఎక్కడెక్కడ అయితే గోవిందనామాలి ఆ పాంప్లెట్స్ ఉంటాయి కదా, అవి పంచుతారనమాట. కొంతమంది అలా మొక్కుకుంటారు కదా, అలా మొక్కులు పంచుతున్నారు. నేను ఇంకా బయటకు వచ్చేసరికి 3:30 అయిపోయిందని చెప్పాను కదా, ఆల్మోస్ట్ 3:45 అలా అవుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడంతా బస్సు అనమాట, బస్సు లేదు, అందుకని చెప్పి నేను ఇలా తిరుగుతున్నాను అనమాట. ఇక్కడైతే మాత్రం పువ్వులు చాలా తక్కువ రేటు, వెజిటేబుల్స్ పువ్వులు అవన్నీ చాలా తక్కువ రేటు. సరే ఇంత లేట్ అయిపోయిందిగా అని చెప్పి అన్నదానం వైపు ఒక లుక్ వేసాను. అక్కడికే ముందు ఒకసారి పైన చూసామంటే 10 నుంచి 3 వరకు ఉంది. అయినా పర్లేదు ఈరోజు ఉంటుందని చెప్పి అన్నారు. సరే అని చెప్పి అటువైపు చూస్తున్నారు కదా, ఇది జస్ట్ ఎంట్రన్స్ అనమాట అన్నదానానికి. ఆ పక్కన ఉన్న షెడ్లన్నీ అన్నదానం జరుగుతూనే ఉందన్నమాట. ఇప్పుడు ఇంతమందిని దాటుకుని వెళ్ళే ఓపిక అయితే నాకు లేదనమాట. ఈ జాడీలు మాత్రం భలే క్యూట్గా ఉన్నాయి అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, షాపింగ్ మాత్రం మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే గుడి దగ్గర ఉండి దేవుని చూసినప్పుడు ఏమి నీరసం రాదు, కానీ రిమైనింగ్ టైం అంతా నీరసం వస్తుంది కదా. బయటికి రాగానే ఇలా షాపింగ్ కూర్చున్న వాళ్ళందరూ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఎంత షాపింగ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఏదైనా 20 రూపాయలేనంట. ఆ షాప్లో మాత్రమే, నేను అన్నీ అమ్మట్లేదు. ఇంటికి కావాల్సినవి చాలా వరకు దొరికేస్తాయి అంటే ఇంకా ఆత్రేయపురం పూతరేకులు అయితే అసలు చెప్పనవసరం లేదు. నేనైతే అవన్నీ తినలేనులే కానీ అని చెప్పి ఒక వాటర్ మిలన్ తీసుకున్నాను. చూడండి ఇప్పుడు బస్ అనమాట ఇది. అసలు ఈ బస్సులో ఆంటీ మాత్రం ఎందుకు గొడవ పడిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆవిడ సీట్లో వాటర్ బాటిల్ వేసుకుందంట. బస్సు ఎక్కిన వాళ్ళు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు. నేను వేసుకున్న వాటర్ బాటిల్ తీసేసి కూర్చుంటావా నువ్వు అని చెప్పి ఆవిడ నేను నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు అని తిట్టకుండా తిట్టింది ఆ మామగారిని. ఇదిగో మనం వెళ్ళేటప్పుడు చూసాం కదా 7 శనివారాల వెంకన్న అని, ఇక్కడ కూడా టెంపుల్ మొత్తం అంతా ఖాళీ అయిపోయింది ఈవినింగ్ వచ్చేసరికి. లిటరల్లీ చూడండి, నేను ఇంటికి వచ్చేసరికి మా ఊళ్ళో అయితే ఇలా చక్క కల్లాపు చెల్లి ముగ్గులు కూడా వేసేసుకుంటున్నారు. ఈరోజు ఇంటికి వచ్చేసరికి 5:45 అలా అయిపోయింది అసలు. అందరం ముగ్గులు పెట్టేస్తున్న టైంలో నేను ఎప్పుడో పొద్దున్న వెళ్ళాను 10ంటికి అన్నట్టు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి. సాయంత్రం వచ్చేసరికి చెప్పాను కదా నా కాళ్ళ బొబ్బలు కూడా వచ్చేసినాయి. ఈరోజైతే వెంకటేశ్వర స్వామి నన్ను మామూలుగా పరీక్షించలేదు. ఎనీవే అయినా సరే ఇంకా 4 వీక్స్ ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామిని చూడటానికి నేను వెళ్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ.